జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు సమాచార సాధకుల సేకరణ కమిటీ అనేసి కమిటీలో కీలక బాధ్యతలు పోషిస్తున్న జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ నాగలక్ష్మి మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, జనసేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? ఆయన ఎప్పుడూ రాష్ట్రం కోసం ఆలోచిస్తారండి. అదే ముఖ్యంగా పార్టీలో ఉన్న సామాన్య కార్యకర్త కూడా, అంటే ఒక టీ కొట్టు పెట్టుకొని ప్రజలకి అందుబాటులో ఉంటూ పార్టీని ఒక బలోపేతంగా ముందుకు తీసుకెళ్లే మన వ్యక్తులు అంటే శివగారు అనగా ఇంకా చాలామంది ఉన్నారు. మొన్న సభలో కూడా పెట్టి గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలను కూడా ముందుకు తీసుకురావన్న కార్యక్రమంలోనే భాగంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అనకాపల్లి ఎమ్మెల్యే కొంతల రామకృష్ణ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు వేయడం పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? అయ్యో, చాలా అద్భుతంగా అండి. ఎందుకంటే సార్ చాలా సీనియరు. ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్క విషయం మీద కూడా చాలా విశ్లేషణగా చెప్తూ ఉంటారు. అసలు అలాంటి నాయకత్వంలో మేము పనిచేయటము, విశాఖ పార్లమెంట్లో కూడా ఆయన రావటం అనేది మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. కమిటీలో మీరు నిర్వహించాల్సిన పాత్ర ఏంటి? గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఇస్తారో కార్యకర్తలు కానీ, ఎవరైతే పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు, మెంబర్షిప్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఏం అవ్వాలనుకుంటున్న దాని మీద కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. పార్లమెంట్ నియోజక పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి విశాఖలోని దసపల్ల హోటల్లో ఏ అర్జీలు సేకరిస్తారు? అదేనండి, ప్రతి ఒక్కరు మెంబర్షిప్ ఉన్నవాళ్ళు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఒక దిశానిర్దేశాల మీద ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందండి. వాళ్ళు ఏ ఒక్క అర్జీలు ఇచ్చి వాళ్ళు ఏమైతే అవ్వాలనుకున్నారో పార్టీకి మేము ఇక్కడి నుంచి తీసుకెళ్లి కేంద్ర కార్యాలయంలో ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ముందుకు తీసుకెళ్తారు. మా అధ్యక్షుల వారే చూస్తారు. మేము కేవలం ఏంటంటే ఇక్కడ అర్జీలు తీసుకోవటము, తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వటం వరకే మా బాధ్యత. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్గా స్వచ్ఛ సర్వేక్షణ అవుతుంది జీవీఎంసీ పరిధి. విశాఖ సిటీకి మంచి ర్యాంక్ వస్తుంది అనుకుంటున్నారు? చాలా అద్భుతంగా అండి. ఎందుకంటే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ప్రతినిత్యం మేము ప్రజల్లోకి ఐఏసీ క్యాంప్ ద్వారా మేము యాక్టివిటీస్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఈరోజు కూడా సీడ్ బాల్స్ 1,00,000 సీడ్ బాల్స్ ఒక కాలేజీలో కూడా అంత పిల్లలే చాలా అద్భుతంగా చేశారు. మొన్న ఒక స్కూల్లో కూడా 50 సీడ్ బాల్స్. అంటే మొక్కల పర్యావరణ, ప్లాస్టిక్ నివారణ వీటన్నిటి మీద కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఎక్కడికక్కడ అవగాహనతో పాటు ఎక్కడికక్కడ యాక్టివిటీస్ కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నామండి. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి స్పందన ఎలాగ ఉంది? చాలా అద్భుతంగా. ఎందుకంటే కొంతల రామకృష్ణ గారు కూడా చెప్తూ అభివృద్ధి బాటలో 25% ఆంధ్ర రాష్ట్రానికి పెద్దపీట వేయడం జరిగింది. ప్రాజెక్ట్స్ రావటం కానీ, కంపెనీస్ రావటం, ఇవన్నీ కూడా భావితరాలకి ఉపయోగపడటానికే కూటమి ప్రభుత్వం ముందుగా పనిచేస్తుంది. దీన్ని మేము అందరం కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజల్లో కూడా దీని మీద అవగాహన ఉంది. ప్రజలు కూడా అన్ని తెలుసుకొని దాన్ని అద్భుతంగా జరుగుతుందని కోరుకుంటున్నాం. విన్నారు కదా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతున్న తరుణంలో జనసేనాని తీసుకున్న నిర్ణయం అంటే పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వారికి నాయకుల ద్వారా వాళ్ళు గుర్తించి కీలక బాధ్యతలు అప్పగించే కార్యక్రమం విజయవంతం అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేనలో చేపట్టిన ఈ ప్రక్రియ పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని నాగలక్ష్మి మనతో చెప్పారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VBC టీవీ, విశాఖపట్నం.